ఒరే పిల్లలు లేవంట్రా, పొద్దెక్కింది. స్కూల్కి వెళ్ళరా. కాకి గోల ఈ ముసలమ్మ కాసేపు పడుకోనేవద్దు కదా. ఒరే గోపాలం, విన్నావా? వీళ్ళు నోటికొచ్చినట్టు వాగుతున్నారు. నేను ముసల్దాన్నంట, నాది కాకిగోళ్ళంట. అబ్బా, ఇప్పుడు వాళ్ళు ఏమన్నారే? నువ్వు ముసల్దానివి కాదా? నాకే నువ్వు నానమ్మవి, వాళ్ళు పసిపిల్లలు. ఒరే, మీ అన్నదమ్ములంతా కలిసి నన్ను చాలా ఇన్సల్టింగ్ చేస్తున్నారు. ఇప్పటికీ కళ్ళజోడు లేకుండా నేను సూదిలో దారవేకించగలను తెలుసా? కానీ మనుషుల్ని గుర్తుపట్టలేదు. చూసావరా? నువ్వు ఊరుకోవే. ఊరుకుంటారులే. లేవండ్రా. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్. గొప్ప అన్నదమ్ములు. ఈయనగారి మొహం చూస్తే గాని వాళ్ళు లేవరు, వాళ్ళు లేచేదాకా ఈయనగారు లేపరు. రేయ్, ఈ రోజు నుంచి మీరు వేపులతో పళ్ళు తోముకునే అవసరం లేదు. మరి బొగ్గు కచ్చికితో తోముకోవాలా? కాదు నానమ్మా, బ్రష్ పేస్తో. రేయ్, ఈ బ్రష్ నీకు, ఇది నీకు, ఇది నీకు. లెండెన్ వెళ్ళి మొహాలు కడుకుందాం. ఒరే గోపాల, ఏమిటి నానమ్మా? ఆ పేస్ట్ బ్రష్లు ఎంతరా? 20 రూపాయలే నానమ్మా. ఎందుకురా నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బులంతా ఇలా తగలేస్తావు? ఏ వేపుల్లలతో తోముకుంటే వాళ్ళు పళ్ళ రిగిపోతాయా? చిన్న పిల్లలు కదా నానమ్మా. ఆయన నేను సంపాదించేది ఎవరి కోసం? నా తమ్ముడు కోసమే కదా. చూడరా, నా బ్రష్ ఎంత నొరుగొస్తుందో. ఏం కాదు, నా బ్రష్ ఎక్కువ నొరుగొస్తుంది. కావాలంటే చూసుకో. రే గోపాలం, బజార్కి వెళదాం. సాయంత్రం తొందరగా ఇంటికి వచ్చాయి. రేపు వెళ్దాం నానమ్మా. సాయంత్రం నాకు ముఖ్యమైన పని ఉంది. నాకు తెలియనంత ముఖ్యమైన పని ఏముందబ్బా? అరేరే, చెప్పడం మర్చిపోయాను. ఇంట్లో బియ్యం నిండుకున్నాయిరా. ఈ పూటకున్నాయిగా, సాయంకాలం వచ్చేప్పుడు తెస్తాను. అలాగే. సరే, చిన్నాళ్ళిద్దరు టైంకి స్కూల్కి వెళ్ళారా? వెళ్ళారు. ఆ గోపిగడికి స్కూల్ దూరం అయిందంట్రా. రోజు నడవలేకపోతున్నాను, కాళ్ళు లాగుతున్నాయి అంటున్నాడు. వాడికి సైకిల్ కావాలంట్రా. వాడు వెళ్ళి ఎంతసేపు అయింది? ఇప్పుడే. రే, ఎక్కడికి? కాఫీ తాగి వెళ్ళరా. రే తమ్ముడు, రే గోపే, ఆగు. ఏంటన్నయ్య? స్కూల్ బాగా దూరం అయిందిరా. అవునన్నయ్య. కాళ్ళు అవుతున్నాయా? పర్లేదన్నయ్య. సరే, ఓ పని చెయ్యి, నా భుజాల మీద కూర్చో, నేను తీసుకెళ్తాను. అబే వద్దన్నయ్య, ఎవరైనా చూస్తే బాగోదు. ఏంట్రా బాగోదు? నా తమ్ముడిని నేను మోస్తే ఎవరికి రా ఇబ్బంది? దా కూర్చో, దా కాలు పెట్టు. జాగ్రత్తరా. చూసావా, స్కూల్ కరెక్ట్ టైంకి వచ్చేసాం. అవును, థ్యాంక్స్ అన్నయ్య. తమ్ముడు, డబ్బు చేతికి అంతగానే సైకిల్ కొనిస్తానే. అలాగే అన్నయ్య. టాటా అన్నయ్య. టాటా. నానమ్మా, చూడరా, ఇల్లంతా కారుతోంది. కప్పించమంటే అదిగో ఇదిగో అన్నావు. ఇప్పుడు అర్ధంతరగా ఈ వర్షం పట్టుకుంది. పిల్లలు ఎక్కడ పడుకుంటారు ఏంటో నాకేం అర్థం కావటం లేదు. నానమ్మా, కింద తుడిచి పిల్లలకి పక్కై.
ఒరే గోపాలం, తెల్లవారులు ఇలాగే ఉన్నావా? ఒరే, గత జన్మలో నువ్వు వీళ్లకు రుణపడి ఉన్నావు, లేక వచ్చే జన్మలో వీళ్ళు నీకు రుణపడి ఉంటారో తెలీదు గాని నీలాంటి అన్నను నేను ఎక్కడా చూడలేదురా. రక్త సంబంధానికి రుణాలేంటున్నానమ్మా. అన్నట్టు చెప్పడం మర్చిపోయానురా. లక్ష్మీపతి మనందరినీ ఇవాళ సాయంత్రం వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు. రండి రండి. ఏంట్రా ఉన్న పడంగా అందరినీ కట్టకట్టుకొని రమ్మని పిలిచావు? ఏంటి విశేషం? ఏం లేదమ్మమ్మా, రేపు మంచి రోజు. నా చెల్లెళ్ళకి నీ తమ్ముడికి నిశ్చితార్థం ఏర్పాటు చేశాను. అంచేత ఈ రాత్రికి మీరు ఇక్కడే భోజనాలు చేసి పడుకుంటే రేపొద్దున ఆ కార్యక్రమం కాస్త పూర్తి చేసుకోవచ్చు. బావా, మరీ అంత ఈ హడావుడి విషయంలో నువ్వే మాట్లాడొద్దు. నిన్ను అడిగితే నీ తమ్ముళ్ళ పెళ్లిళ్ళయ్యాక చేసుకుంటానంటావు. ఈలోగా నా చెల్లెలు ఇదిగో ఇలా అయిపోద్ది. ఏంటి? అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. రేపు తెల్లవారుజామున మంచి ముహూర్తం ఉంది. ఆ ముహూర్తానికే నిశ్చితార్థం, అంతే. అది ఇంకేం? రాధా, నీకిద్దరు పిల్లలు పుడతారు, ఓ పాప ఓ బాబు. అదేం కుదరదు, నాకు 10 మంది కావాలి. ఆ? అవును, ఇల్లంతా ఎప్పుడు పిల్లలతో కలకల్లాడుతూ ఉండాలి. 10 మంది సరిపోతారా? అన్నయ్య అన్నయ్య, అర్జెంట్ గా పాస్ కెళ్ళాలన్నయ్య. కింద బాత్రూమ్ ఉంది, వెళ్ళు. అక్కడ కనిపించలేదు అన్నా. కిందకెళ్ళి వెతుకో, అదే కనబడుతుంది. అన్నయ్య అర్జెంట్ అన్నయ్య, నువ్వు తీసుకెళ్ళవు. అబ్బబ్బబ్బా, విసిగించుకో, ఇక్కడి నుంచి వెళ్ళు. నువ్వు ఉండు రాధా, పదమ్మా, నేను తీసుకెళ్తాను. హే! ఎంత మెత్తగా ఉందో, చాలా బాగుంది. భలే బాగుంది అన్నయ్య. హాయ్. అయ్యో, నా మంచం నువ్వు ఎక్కి తొక్కడానికి నా మంచమే దొరికిందా? దిక్కెందుకి? అయ్యో, నా పౌడర్. ఏయ్, నువ్వు మనిషివా దున్నపోతువా? ఏయ్, నా మీద దూకుంటున్నావా? నీ చుండ్రంతా నాకు అంటించారుగా. నా పాలిటి శనిగాళ్ళలో దాపురించారు. ఏంటా చూపులు? బయటికి పోండి. రాధా, ఏంటి గొడవ? చూడండి, మంచం అంతా తొక్కేసి నా పౌడర్లు సెంట్లు ఎలా నాశనం చేశారు ఈ దెయ్యాలు. తమ్ముళ్ళు రండి, బయటికి వెళ్ళి ఆడుకుందరు గాని. ఏమా, బావగారు తమ్ముళ్ళు నిన్ను బాగా విసిగిస్తున్నారా? విసిగించడం కాదన్నయ్య, ప్రాణాలు తీసేస్తున్నారు. పెళ్ళయి నేను ఆ ఇంట్లో కాలు పెట్టక ముందు రోజే ఆ దరిద్రుల్ని హాస్టల్లో చేర్పించేయాలి. అప్పుడే నాకు మనశ్శాంతి. పెళ్ళయి నేను ఆ ఇంట్లో కాలు పెట్టక ముందు రోజే ఆ దరిద్రుల్ని హాస్టల్లో చేర్పించేయాలి. అప్పుడే నాకు మనశ్శాంతి. అది ఇలా ఇవ్వండి బాబు. నువ్వు వెళ్ళి కొబ్బరికాయలు తీసుకురా నాయనా. అలాగేనండి. అమ్మా, ఆ పూలు అక్కడ పెట్టండి. ఇవ్వండి. ఏంటి బావా నువ్వు అనేది? అవును బావా, నాకు ఈ పెళ్లి సరిపడదు. నీ చెల్లెలకి వేరే సంబంధం చూసుకో. నీకేమన్నా మతిపోయిందా? ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? అయినా నా చెల్లికొచ్చిన లోటేంటి? నా కాబోయే భార్య నా కుటుంబంలో ఐకమత్యం పెంచుతుంది అనుకున్నాను, కానీ పెళ్లికి ముందే నా తమ్ముళ్ళని నా నుంచి విడదీయడానికి ప్రయత్నిస్తుంది అనుకోలేదు. తన అన్నదాంట్లో తప్పే ఉంది బావా. ఏ అమ్మాయి అయినా పెళ్ళైన తర్వాత తన భర్తతో సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. అయినా నీ తమ్ముళ్ళని హాస్టల్లో చేర్పిద్దామంది గాని నడి రోడ్లో వదిలేద్దామనలేదుగా. నా నుంచి వేరు చేయాలనే ఆలోచన వచ్చాక అది హాస్టల్ అయినా నడి రోడ్డైనా ఒకటే బావా. బావా, తొందరపడుతున్నావు. నీకేమీ లేకపోయినా నా చెల్లెల్ని ఇష్టపడిందని నువ్వు సుఖంగా బతకటం కోసం నేను ఎన్ని ఏర్పాట్లు చేశాను తెలుసా? 50 ఎకరాల పంట పొలాన్ని నీ పేరు రాసి రెడీగా ఉంచాను. ఈ ఇల్లు కూడా నా చెల్లెలి పేరు రాశాను. నా తమ్ముళ్ళని నా నుంచి దూరం చేసే ఏ ఆస్తి నాకు అక్కర్లేదు. బావా, ఊరందరినీ పిలిచాను. నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేశాను. పెద్దలందరూ వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు అర్ధంతరంగా నిశ్చితార్థం ఆగిపోతే నా చెల్లెలి జీవితం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించు. అందుకే బావా, నిశ్చితార్థానికి ముందే ఈ నిర్ణయం తీసుకున్నాను. దయచేసి నన్ను వదిలే. బావా, నా చెల్లెలు నీ పైన మోసుబడిందని
నీకు మిల్లులో పనిచ్చి నెల నెలా జీతం ఇస్తున్నాను. మమ్మల్ని కాదని ఎలా బతకగలవో ఒక్కసారి ఆలోచించు. బావా, గడ్డి తిని పశువులు కూడా బతుకుతాయి, కానీ జీవించడానికి మమతానురాగాలు కావాలి. నేను జీవించడానికి ఇష్టపడతాను. బతకడానికి ఎన్నో మార్గాలున్నాయి. వస్తాను. గోపాలం, ఒక్క మాట గుర్తుంచుకో. ఏ తమ్ముళ్ళ కోసమైతే నువ్వు నా చెల్లిని వద్దనుకుంటున్నావో అదే తమ్ముళ్ళ జీవితాల్లోకి సంపాదన, పెళ్లి అనేవి రాగానే నిన్ను నిర్దాక్షిణ్యంగా నడి రోడ్డు మీద వదిలేసిపోతారు. అప్పుడు తెలుస్తుంది నీకు నా విలువ, నా చెల్లెలి విలువ. చూడు లక్ష్మీపతి, ఏ రోజైతే ఈ ప్రపంచమంతా ఉదయించే సూర్యుడి కోసం పడమటి వైపుకు తిరిగి ఎదురు చూస్తుందో ఆ రోజు నీ కోరిక నెరవేరుతుంది. ఓహో, అంత గొప్పవాళ్ళ నీ తమ్ముళ్ళు? గొప్పవాళ్ళు కాదు, సామాన్యులు. అందుకే నాకంత ధైర్యం. ఈ పన్నా చిన్నదండి, 3 చొక్కాలే అవుతాయి. నాకు వదిలేవయ్యా, నా తమ్ముళ్ళ కుట్టు చాలు. మీ తమ్ముళ్ళని చూసి చాన్నాళ్ళైందండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? పెద్దోడి పేరు మధు, రెండోవాడు గోపి, ఆఖరోడు శేఖరం. శేఖరం పట్నంలో డాక్టర్ చదువుతున్నాడు. రెండో తమ్ముడు గోపి ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాడు. హైదరాబాద్లో ట్రైనింగ్ అవుతున్నాడు. పెద్ద తమ్ముడు మధు హోటల్లో పనిచేస్తున్నాడు. వాడికి చదువు అప్పలేదు, కానీ వాడికి రాని పనంటూ ఏదీ లేదు. ఎప్పుడూ ఖాళీగా ఉండడు, ఏదో పని చేస్తూనే ఉంటాడు. అది సరే గాని బట్టలు కొంచెం పొడుగు పెట్టి కుట్టు. ఎదిగే పిల్లలు. ఎదిగే పిల్లలు ఏంటండి బాబు, ఎదిగేసిన పిల్లలు. చాలా చాలా ఆపవయ్యా, వాళ్ళకి పెద్ద వయసే ఉందని. అయినా వాళ్ళ వయసుల గురించి నీకెందుకు? దిష్టి పెట్టకు. నేను చెప్పినట్టు కొంచెం పొడుగు పెట్టి కుట్టు. అలాగేనండి. ఒరే గణపతి, నిన్నేరా? పండక్కి నీ కూతురు అల్లుడు వచ్చారా? చెవిటి వెదవని చెవిటి వెదవ, వీడికి ఏమన్నా వినిపించి చావదు. నానమ్మా, ఆ వెళ్ళేది గణపతి కాదే, పెరుగమ్ముకునే మంగ. అవునా? నెత్తి మీద ఒక కొండెట్టుకొని చావచ్చు కదా. నువ్వు కళ్ళజోడు పెట్టుకోవచ్చుగా. ఏరా, కళ్ళజోడు పెట్టుకోకపోతే నాకు కనపడదు అనుకుంటున్నావా? అంటే నాకు వయసు అయిపోయిందని దెప్పి పడుతున్నావన్నమాట. ఇందులో తెప్పడానికే ఉంది. నువ్వేమన్నా పడుచుదానివా? 30 ఏళ్ల కిందట నేను పడుచుదాన్ని. అదే అదే మరి చెప్పు. వదులు, నేను కూర్చోగలను. సరే సర్లే, నీతో నాకు గొడవెందుకు కానీ. తమ్ముళ్ళేరి?
అన్నయ్య డ్రెస్ చాలా బాగుందన్నయ్య. చచ్చా ఏ బాగున్నాయిరా, మరీ పొడుగైపోయాయి. అక్కడికి పాపం ఆ టైలర్ చెప్తూనే ఉన్నాడు, నేనే వినిపించుకోలేదు. తప్పంతా నాదే. నువ్వు తప్పు చేయడం ఏంటన్నయ్య? అన్నయ్య నువ్వు కళ్ళు మూసుకో. దేనికిరా? ముందు మూసుకో చెప్తాను. అన్నయ్య ఇప్పుడు చూడు. ఇది లేటెస్ట్ స్టైల్ అన్నయ్య. అవునన్నయ్య. సరే, అమ్మా నాన్నలకి దండం పెట్టుకుని బొట్టుంచుకోండి. అలాగే అలాగే అన్నయ్య. అన్నయ్య. రే అటు చూడు నానమ్మ, ఓ ఆట పట్టిద్దామా? ఓకే. నానమ్మ, మా బట్టలు ఎలా ఉన్నాయి? పెద్దన్నయ్య కుట్టించాడు. ఏంట్రా వాడికి ఏమన్నా మతిపోయిందా? ఇంత కుర్చగా కుట్టించాడేంటి? ఎదిగే పిల్లలకి కథ పొడుగు పెట్టి కుట్టించొచ్చుగా. ఏమైందిరా? ఇప్పుడు చూడు. ఏమంటే ఆ కోతి గంజలు మీరును నాన్న చిన్న పిల్లలు అయిపోతున్నారు. నా దగ్గర పెట్టుకున్నారంటే కాళ్ళు విరగొడతాను, జాగ్రత్త. ఒరే గోపాలం, చూడరా ఎలా ఏడిపిస్తున్నారో. ఏమేంట్రా బాబు బాబు ఒళ్ళంతా తడిసిపోతుంది ఆయన. ఏమయ్యా వచ్చేంతసేపు అయింది, ఏం కావాలి ఏంటని అడగరా? ఏంటి వేళాకోళంగా ఉందా? నీ కట్టిగా సర్వర్లా కనపడుతున్నా? అయ్యో క్షమించండి, పొరపాటు అయిపోయింది. మీరు టిఫిన్ చేయడానికి వచ్చారా? తిన్నారు కదా, అలా జరగండియా. రండి బాబు, వచ్చి కూర్చోండి. నేను కూర్చుంటే క్లీనింగ్ కూడా చేస్తాడు. ఎవడెవడో తెలియదు, ఏంటో తెలియదు. ఏంటో రాను రాను జనానికి కామన్ సెన్స్ లేకుండా పోతాం. ఆ? ఏందా ఇదే? నేను ఉల్లిదో చెప్తే ప్లేన్ దో తీసుకొచ్చా. అంతే కదా, ఒక్క నిమిషం. ఇదేంటి? ఉల్లి ఇది దోశ, రెండు కలిపితే ఉల్లి దోశ. ఉల్లి దోశ. కానీ ఏంటి మావా? అది అలా ఉండాలి. గోల్డ్ అంత ఆయిల్ షో అదే మెయింటైన్ అదే మెయింటైన్. గురువుగారు, ఏంది? మీకు మీ హోటల్ కు మేమిద్దరం ఇంత ఆదా చేస్తున్నాం కదా, నాకో 50 తనకో 100 జీతం పెంచొచ్చు కదా. ఏం నువ్వు మాట్లాడేది? అవతల వెళ్ళి ట్రైనింగ్ తీసుకోలేదా? వెళ్ళు. నువ్వేందయ్యా సప్లై చేసుకో, ఎక్కడ చూసా పెట్టి వెళ్ళిపో. అమ్మా ఛాన్స్ దొరికితే చాలు. జీతం పెంచు ఎక్కేస్తారు. నాకు బొచ్చే పెరగట్ల, మీకు జీతం ఎందుకు పెంచేది? అమ్మో నా బొచ్చు. ఇదిగో ఈ నెమలికని ఏదైనా పుస్తకంలో పెట్టుకో, పిల్లల్ని పెడుతుంది. అలాగే. నిండు జాబిలి నువ్వు రావాలి, నీ నవ్వు కావాలి, వీచేటి చల్లగాలి మేఘాల పైన వాలి, నిరుబంద దేవాలి మురిపించి పోవాలి. నీలి నింగిలో నిండు జాబిలి నువ్వు రావాలి, నీ నవ్వు కావాలి. ఇదిగోరా నువ్వు అడిగిన డబ్బు. నువ్వు చేసిన సాయం జన్మలో మర్చిపోలేను. కాపురం ఉంటున్న నీ ఇంటిని తాకట్టు పెట్టి నన్ను నమ్మి ఈ డబ్బిచ్చావు. నీ రుణం ఎలా తీర్చుకోగలను? రే, ఇందులో ఏముందిరా? అంతగా రుణం తీర్చుకోవాలనుకుంటే నీ కూతురు గౌరీని నా తమ్ముడు మధుకిచ్చి చెయ్యి. దానికి మేమెంతో అదృష్టం చేసుకుని ఉండాలన్నయ్య. మధు, రేపు నేను ఊరెళ్ళిపోతున్నాను కదా,
నాకు ఇష్టమైన మట్టి గాజులు కొనిపెడతావా? అలాగే. గంట కొట్టేశాను, రైలు కదిలిపోతే. ఎక్కండి ఎక్కండి ఎక్కండి. గౌరీ ఎక్కమ్మా. ఎక్కమ్మా ఎక్కమ్మా. జాగ్రత్త అమ్మా. అలాగే అన్నయ్య. జాగ్రత్త రే. ఉంటానా గోపాలం, నువ్వు జాగ్రత్త. అన్నయ్య ఏంటమ్మా? నువ్వు చేసిన ఉపకారం జీవితంలో మర్చిపో. అవే మాటలమ్మా, జాగ్రత్తగా వెళ్ళండి. జాగ్రత్త అమ్మా. అలాగే. పాప బాగా చదువుకో. అలాగే. జాగ్రత్త రే. ఉంటాను మరి. అలాగే. ఏమయ్యా వడుందా? ఇంట్లో చెప్పొచ్చావా? అలాంటివే ఉండవు ఇక్కడ. ఏమడిగారు? వాడా. ఒక్క నిమిషంలో వస్తా. ఇంకేమన్నా కావాలా? వద్దు. ఇవాళ మన హోటల్లో వడవేయలేదుగా, మరి ఆ వడెక్కడిది? నిన్న ఎలకబోలో వడ పెట్టాను, అదే ఇది. మరి ఎలక? అది వాసన చూడగానే చచ్చిపోయింది. చూసారా గురువు గారు, మీకోసం మీ హోటల్ కోసం మేమిద్దరం ఎంత పాటు పడుతున్నాం. థ్యాంక్స్ అయ్యా. ఇప్పటికైనా మా జీతాలు నెలకు. నాకేమో సుబ్బారాయుడు బాగున్నావా? ఎప్పుడొచ్చా? మీ ఆవిడని కబరాన్ని పంపించావా? ఛీ, మీ అమ్మాయిని కబరాన్ని పంపించావా? ఓకే, నేను కలుస్తానులే. మీకేం కావాలి సార్? ఎక్కడి నుంచిరా ఉత్తరం? టౌన్ లో మన సుందరం లేడు, వాళ్ళ ఆవిడ రాసింది. ఏమని రాసింది? వచ్చే నెలలో ఏదో ఫ్యాక్టరీ పెట్టడానికి మన ఊరు వస్తున్నారట. వాళ్ళ అమ్మాయి చదువు కూడా పూర్తయిందంట. చిన్నప్పుడు ఎప్పుడో చూసుంటారు, ఎదిగిన తర్వాత ఎలా ఉందో చూడమని ఫోటో కూడా పంపించింది. అవును, అమ్మాయి ఫోటో ఎందుకు పంపించినట్టు? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందిరా? చిన్నప్పటి నుంచి ఆ గౌరీని మనం మధుకిచ్చి చేద్దాం అనుకున్నదే కదా, సంబంధం మాట్లాడడానికి రమ్మని అర్థం. ఓహో, అదా సంగతి. అయితే మంచి రోజు చూసి బయలుదేరతాను. ఫోటో తీసుకెళ్లి తమ్ముడికి చూపించు. అలాగే. ఒరే గోపి, ఇలా రారా. ఏంటన్నానమ్మా? పట్నంలో మన సుందరం లేడు, వాళ్ళ ఆవిడ వాళ్ళ అమ్మాయి గౌరీ ఫోటో పంపించిద్దిరా. అలాగా? ఏది? చిన్నప్పుడు ఎంత ముచ్చటగా ఉండేది, ఇప్పుడేంట్రా ఇలా తయారైంది? చాలా అసహ్యంగా ఉంది. ఎత్తుపళ్ళు చప్పుడి ముక్కు, బా నాకు డోకొస్తుంది బాబు. ఏంటనే వదినేలా ఉంది? రేయ్, ఎలా ఉన్నా పర్వాలేదురా, తనే నా భార్య అని చిన్నప్పుడే ఖాయం అయిపోయింది. ఆ ఫోటో లేవు. వద్దన్నయ్య, ఈ ఫోటో నువ్వు చూసావంటే జీవితం మీద విరక్తి పడుతుంది. ఏడ్చేవులే. అన్నయ్య, వదిన సూపర్. నీలి నింగిలో నిండు జాబిలి నువ్వు రావాలి, నీ నవ్వు కావాలి, కలహంసలాగరావే, కలలన్నీ తీర్చిపోవే, నా ప్రేమ సుతి నీవే, ప్రతి జన్మ జత నీవే. నీలి నింగిలో నిండు జాబిలి నువ్వు రావాలి, నీ నవ్వు కావాలి. దేవుడు కనబడి వరమిస్తే 1000 జన్మలు నిన్నంట,
ప్రతి ఒక్క జన్మ నాకంటే నిన్ను నిన్నగా ప్రేమిస్తా దేవత నీవని గుడి కడతా జీవితమంతా పూజిస్తా నువ్వు రావాలి నీ నవ్వు కావాలి నీలి నింగిలో నిండు జాబిలి నువ్వు రావాలి నీ నవ్వు కావాలి. ప్రేమకు మరుపే తెలియదులే మనసు ఎన్నడు మరువదులే తెరలను తీసి నన్ను చూడు జన్మ జన్మకు నీ తోడు వాడనిదమ్మా మనవలపు ఆగనిదమ్మా నా పిలుపు నువ్వు రావాలి నీ నవ్వు కావాలి నీలి నింగిలో నిండు జాబిలి నువ్వు రావాలి నీ నవ్వు కావాలి కలహంసలాగరావే కలలన్నీ తీర్చిపోవే నా ప్రేమ సుఖి నీవే ప్రతి జన్మ జత నీవే నీలి నింగిలో నిండు జాబిలి నువ్వు రావాలి నీ నవ్వు కావాలి. స్వామి, తమ్ముడి సంబంధం మాట్లాడడానికి వెళుతున్నాను. అంతా సవ్యంగా జరిగేటట్టు చూడు. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. మీరెలా ఉన్నారు? బానే ఉన్నాను. కంగ్రాట్స్ సార్. ఇలాగే ప్రతి ఏడు మీరే ఉత్తమ పారిశ్రామికవేత్తగా ఎన్నిక కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆయన కాకపోతే ఇంకెవరు ఎన్నిక అవుతారు సార్? Yes, you are right. రేయ్ సుందరం, ఎలా ఉన్నావురా? బాగున్నావా? ఏంటంటే అలా చూస్తున్నారు? సుందరం నా స్నేహితుడు, పైగా మా ఊరివాడు. చెప్పరా? ఎక్స్క్యూజ్ మీ, ఇలా రా. ఇలా కూర్చునుండు, ఇప్పుడే వస్తాను. అలాగే. సార్, లంచ్ ఈజ్ రెడీ. ఎక్స్క్యూజ్ మీ ఫ్రెండ్స్, లంచ్ ఇస్ రెడీ. భోజనం చేయాలనుకున్న వాళ్ళంతా పైకి వెళ్ళండి. ప్లీజ్ గో దిస్ వే. ప్లీజ్ రండి సార్. ప్లీజ్ గో. ఎక్స్క్యూజ్ మీ, మీరు కూడా భోజనానికి వెళ్ళండి. అలాగేనండి. నువ్వెక్కడికి? కూర్చో, మనిద్దరం కలిసి భోజనం చేద్దాం. హలో సార్, రండి రండి, టైంకి వచ్చారు. అన్నయ్య గారు మీరా? నమస్కారం అండి. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చానమ్మా. ఇంట్లో అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. అవునమ్మా, అమ్మాయి గౌరీ ఏది? తన ఫ్రెండ్ ఒక అమ్మాయి అమెరికా నుంచి వస్తోంది. రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కి వెళ్ళింది అన్నయ్య. ఏంటి ఇంత సడన్ గా ఊడిపడ్డావు? అబ్బే ఏం లేదురా, నా తమ్ముడు పెళ్లి గురించి మాట్లాడదామని వచ్చాను. ఓహో, ఏదైనా డబ్బు సాయం కావాలా? అదేంట్రా సుందరం, నా తమ్ముడికి నీ కూతురికి పెళ్లి జరిపిద్దామని చిన్నప్పుడే అనుకున్నాం కదా. అవును, నీ తమ్ముడు ఏం పని చేస్తున్నాడు? హోటల్లో పనిచేస్తున్నాడు. జీతం ఎంత? నెలకి 850 దాకా వస్తుంది. ముఖేష్, కనకారావు. సార్. అయ్యా. ముఖేష్ సార్, నీ జీతం ఎంత? 10,000 సార్. అంటే 10,000. ఎస్ సార్. నీ జీతం ఎంత? 2,000 అయ్యా. ముఖేష్ సార్, వాడి టవల్ నీ భుజం మీద వేసుకుని నీ కలజోడు వాడికి పెట్టు. సార్ అది డూ వాట్ ఐ సే. ఎస్ సార్. ఎలా ఉంది? బాగోలేదు. ఏ? కోటు బూటు వేసుకున్న ఆయన టవల్ వేసుకున్నాడు.
పంచకట్టుకుని ఆయన కళ్ళజోడు పెట్టుకున్నాడు. పొంతన లేదు కదా. ఇక మీరు వెళ్ళండి. ఎస్ సార్. నీ తమ్ముడికి నా కూతురికి పెళ్లి జరిగిందంటే వాళ్ళ జంట కూడా ఇలాగే ఉంటుంది. ఒకప్పుడు నువ్వు నాకు చాలా డబ్బు సహాయం చేశావు, నేను కాదంటం లేదు. కావాలంటే ఆ డబ్బు వడ్డీతో సహా తీసుకో. అంతేకాని ఇలా సంబంధం అది ఇది అని మాట్లాడటానికి ఇంకెప్పుడు నా ఇంటికి రావద్దు. అవతల నాకు చాలా పనులున్నాయి, వస్తాను. ఎలాగో వచ్చావు కాబట్టి భోంచేసి వెళ్ళు. ఒక్క నిమిషం సుందరం గారు, మీరు నా పాత స్నేహితులు సుందరం అనుకుని వచ్చాను. ఇలా డబ్బున్న సుందరంగా మారారని తెలుసుంటే అసలు ఈ పక్కకే వచ్చుండేవాణ్ణి కాదు. కనీసం భోంచేసి వెళ్ళమన్నారు, చాలా సంతోషం. వస్తానండి, వస్తానమ్మా. ఏరా, సుందరాన్ని కలిశావా? ఏమన్నాడు? అమ్మాయి జాతకం ప్రకారం ఇంకో 2 ఏళ్ల వరకు పెళ్లి చేయకూడదంట. దానికి నువ్వేమన్నావు? జాతకంలో అలా ఉన్నప్పుడు దానికి మనమేం చేయగలం నానమ్మా? ఎలాగో ఇంతకాలం ఆగేం కదా, ఇంక 2 ఏళ్లేగా. అదే నిజమేలే. అక్కడ నిన్నెవరైనా అవమానించారా అన్నయ్య? అబ్బే, అలాంటిదేం లేదే. అవును, ఎందుకలా అడిగావు? అన్నయ్య, చిన్నప్పటి నుంచి నా మొహాన్ని నేను అదనలో చూసుకున్న దానికంటే నీ మొహాన్ని ఎక్కువగా చూశాను. నీ ప్రతి కదలికకు అర్థం నాకు తెలుసు. ఒకటి మాత్రం నిజం అన్నయ్య, నువ్వు తలంచుకుంటేనే గౌరీ నాకు తప్పుతుందనుకుంటే ఈ జన్మే కాదు, ఎన్ని జన్మలెత్తినా అవి నాకు అక్కర్లేదు. 40 పైసలు తగ్గింది. మీ హోటల్లో టిఫిన్లు అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయండి. గుడ్, చాలా థ్యాంక్స్ అండి. అంతా మీలా అంటాడు అయ్యా. యారా సుబ్బారావు, ఎలా ఉన్నారా? బాగున్నావా? అలాగే మిగతా చిల్లర ఉన్నా. మిగతా చిల్లరేంది? మిగతా చిల్లరేంది అంటారండి అండి? 100 ఇచ్చాను కదా, మిగతా చిల్లరే ఉన్నా. ఏంది జోకులు ఎత్తన్నావా? నీతో జోకులు ఇవ్వాల్సిన అవసరం నాకేంటయ్యా? నువ్వేమన్నా నా బామ్మర్దివా, బంధువా? మర్యాదగా నేను ఇచ్చిన 100లో నీ 32.5 తీసుకుని మిగతా చిల్లరే. అరే, అసలు 100 రూపాయలు కూడా చిల్లర పట్టావేంటి? నీకేమన్నా మతిపోయిందా? మతిపోయింది నాకు కాదు, నీకు. ఏమండి విన్నారా? ఏమండి, నా బిల్లు 32.5 అయింది, నేను 100 ఇచ్చాను. బిల్లు 32.5 తీసుకుని మిగతా చిల్లరేమంటే అసలు నేను 100 ఇవ్వలేదంటే ఎందుకయ్యా అబద్ధాలు ఆడతా? ఇచ్చే ఉద్యానంటే ఒక పసరైపోద్ది. వచ్చారంటే పెద్ద పెద్దరాడి తీర్పు చెప్పడానికి ముందు నువ్వు బిల్లు కట్టు. నేను బిల్లు కట్టడం ఏంటయ్యా బాబు? ఇప్పుడే టిఫిన్ చేయడానికి వస్తుంటే. మరి ఇంకే 9 హోల్స్ మూసుకొని లోపలికి తోపి తిను. ఎల్లు. ఏంటి మావా గొడవ? చూడరా మధు, డబ్బులు ఇవ్వకుండానే 100 రూపాయలు ఇచ్చి అబద్ధం ఆడుతున్నాడు. ఇవ్వలేదంటావేంటయ్యా? కావాలంటే గల్లా పెట్టి తీర్చుడు, 100 నోటు కనపడతాయి. చాలే ఊరుకోవయ్యా. ఎర్ర చీర కట్టుకుందా నా పిల్లమే అన్నట్టు గల్లా పెట్టులో ఉన్న ప్రతి 100 రూపాయల నోటు నీది అయిపోతాయింది. ఇంతకీ ఏం సార్ మీరు అనేది? అన్నానికి ఏముందండి, నా బిల్లు పోను మిగతా చిల్లర ఇస్తే నేను వెళ్ళిపోతాను. మీరు ఆల్రెడీ 100 ఇచ్చారు కదా. అవును. అదేంటి? ఇంకో 32.5 ఇస్తే సరిపోతుంది. ఇదేంటయ్యో తిరగాసుగా మాట్లాడుతున్నావు? నా బిల్లు 32.5 కదా. మీ బిల్ ఏది? ఇదిగో. అయ్యి బాబాయ్, తెగ మాతో 32.5, 132.5 ఎలాగైందయ్యా? మీరు 100 ఇవ్వకుండానే ఇచ్చినట్టు. దిస్ ఇస్ చీటింగ్. అయినా నేనంత తిన్నానన్నానికి సాక్ష్యం ఏంటి? మీరు 100 ఇచ్చారనడానికి సాక్ష్యం ఏంటి? నేనే. మీరు తిన్నారనడానికి సాక్షి నేనే. ఏయ్, నీలాంటి వాళ్ళని నా సర్వీస్ లో ఇంతమందిని చూశాను. అనవసరంగా గొడవ ఎందుకు కానీ మర్యాదగా కట్టేసి వెళ్ళు. తప్పదా? తప్పదు. ఇవ్వకపోతే మెడ తిప్పేస్తాను. సార్ నా దగ్గర డబ్బు లేవు సార్. ముందు చెయ్యదులు.
ఇది ఎంత ఉంటుంది? నాకే తెలుసు. ఇది కొట్టేసిన బాబతేనా? నాకు ఎట్టా ఉంది? బాగుంది. అయితే నువ్వు వెళ్ళు. వెళ్తానండి. ఏయ్, ఇలాంటి చౌకబారు వేషాలు ఇంకెక్కడా వైకు, కాళ్ళు చేతులు తీసేస్తారు. అలాగేనండి. ఓరా. ఒరే సొంటి, మధుకి వచ్చే నెల నుంచి నెలకి జీతం 100 రూపాయలు పెంచా. నీకు వచ్చే నెల నుంచి నెలకి జీతం 100 రూపాయలు కట్ చేసి వెళ్ళి పని చూసుకుని వెళ్ళండి వెళ్ళండి. మాస్టారు, మాస్టారు, వస్తున్నాను ఉండవయ్యా. ఇల్లు పోస్ట్ ఆఫీసు ఒకటైపోవడంతో నా ప్రాణాలు పోతున్నాయి. ఒక టైం లేదు, పాడు లేదు. ఏమండి, సాయంత్రం అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు. అయితే మర్చిపోతారేమోనని. ఎందుకు మర్చిపోతాను? ఇది 36వ సంబంధం. వాళ్ళందరికీ నచ్చంది, వీళ్ళకి మాత్రం నచ్చుతుందా? మర్చిపోతానంట, మర్చిపోతాను. ఏంటో కంగారు? వస్తున్నాను కదా. ఏం కావాలి? 2 ఇంగ్లాండ్ కవర్లు, 2 కార్డులు రండి. రేపు ఇవ్వండి. ఇదిగో. అరే గోపాలం, ఏంట్రా బయట నిలబడ్డావు? లోపల రారా. ఏం లేదురా, నువ్వేదో దుమదుమలాడుతుంటే లోపలికెందుకని బయటే నిలబడ్డాను. అవును, ఎవరి మీద కేకలేస్తున్నావు? ఇంకెవరి మీద? నా పీకి గుదిబండ్లా తయారైందిగా నా కూతురు, దాని మీద. ఇప్పటి వరకు దాదాపు 40 సంవత్సరాలు చూశాను రా. వచ్చిన ప్రతి వాళ్ళు ముందు లడ్డూలు తిని బాగుందంటారు, తర్వాత పకోడి తిని బాగుందంటారు, తర్వాత పిల్లలు చూస్తారు, వెళ్ళిన తర్వాత ఉత్తరం రాస్తామంటారు. అంతే, మళ్ళీ తుపాకీ దెబ్బ కూడా దొరకరు. కారణం ఏంటో చెప్పరు. అంతా నా కర్మ. ఏ జన్మలో ఏ పాపం చేశానో ఏమిటో. అసలు దీని జాతకంలోనే ఇది చెందుందిరా. ఎవరినన్నా ఏ లాభం? ఏంట్రా మాటలు? అమ్మాయి బాధపడదు. కొత్తగా బాధపడటానికి ఏముందిరా? తిట్టి తిట్టి నాకు పడి పడి దానికి అలవాటైపోయింది. నా సంగతి సరే, ఏంటి ఇలా వచ్చావు? ఉత్తరం, మనీ ఆర్డర్, అంతేగా? రేయ్, నేను మాట చెప్తాను, నువ్వేం అనుకో కదా. భలేవాడివి, చెప్పరా. సంపాదించిందంతా తమ్ముళ్ళకే ఖర్చు పెట్టకుండా నీకంటూ కొంచెం వెనకేసుకోరా. నా గురించి నీకు తెలుసుగా. నా తమ్ముళ్ళందరినీ కష్టపడి చదివించి ప్రయోజకులు చేశాను. వాళ్ళు సంపాదించడం మొదలెట్టాక నా మొహం కూడా చుట్టం మానేశారు. ఇవాళ నా కూతుర్ని కనీసం గుమాస్తాకిచ్చి పెళ్లి చేయలేని స్థితిలో ఉన్నాను. నా పరిస్థితి నీకు రాకూడదని చెప్తున్నాను. నాకు అలాంటి పరిస్థితి రాదురా. నా తమ్ముళ్ళు రత్నాలు. లెట్స్ గో. మీలో శేఖర్ ఎవరండి? నేనే. ఏ మీకు మనీ ఆర్డర్ వచ్చింది. ఇక్కడ సంతకం పెట్టండి. రే మధు. అరే శంకరం బాబాయ్, మీరా? రే, ఓ స్పెషల్ టీ బై. రండి కూర్చొని మాట్లాడుకుందాం. ఏంటి ఇలా వచ్చారు? ఏం లేదురా, పట్టణం నుంచి పెద్దోళ్ళు ఎవరో వచ్చారు. మన ఊళ్ళో ఏదో ఫ్యాక్టరీ పెట్టబోతున్నారంట. తోట బంగ్లాలో దిగారు. సరే, వాళ్ళకి ఒక డ్రైవర్ కావాలంట, అందుకోసం వచ్చాను. అవును, అంతకు ముందు నువ్వు మోటార్ ఫీల్డ్ లో పనిచేసావు కదా, నీకు తెలిసిన డ్రైవర్ ఎవరైనా ఉన్నారా? జీతం ఎంత ఇస్తారు బాబాయ్? 2000 దాకా ఇస్తారు. అయితే ఎవరో ఎందుకు, నేనే వస్తాను. ఏంటి, నీకు డ్రైవింగ్ కూడా వచ్చా? మనకు రాని పని అంటే ఏముంది బాబాయ్, తీసుకోండి. జనార్దన్ సార్, మనం కట్టబోయే ఫ్యాక్టరీ సైట్ చూడటానికి ఇంజనీర్లు వస్తున్నారు కదా సార్. స్టేషన్ కారు పంపించడం మర్చిపోకు. అలాగే సార్. శంకరం ఎవరో కొత్త డ్రైవర్ వస్తాడని చెప్పాడు, అతని కోసమే చూస్తున్నాను. ఒకవేళ రాకపోతే నేనే వెళ్ళి తీసుకొస్తాను. గుడ్. ఎవరో చూడు. ఓకే సార్. సార్ నమస్కారం సార్.
నువ్వు గోపాలరావు తమ్ముడు కదూ? అవునండి. నేను ఆ రోజే మీ అన్నయ్యతో చెప్పానే పెళ్లి విషయంలో నా నిర్ణయం మారదని. ఎందుకొచ్చావు? నేను అందుకు రాలేదండి. మీకు డ్రైవర్ కావాలని శంకరబాబు చెప్పారు. ఆ పని కోసం వచ్చాను. ఓ ఐ సీ. లైసెన్స్ ఉందా? ఉందండి. ఓకే, ఆ కార్ తీసుకుని స్టేషన్కి వెళ్ళు. నీ కూడా మా పిఏ వస్తాడు. అలాగే సార్. ఇంకో విషయం, నువ్వు ఎవరివి ఏమిటన్నది ఎట్టి పరిస్థితుల్లోనూ మా అమ్మాయికి తెలియకూడదు. అర్థమైందా? అలాగే సార్. వెళ్ళు. వీడు మాట మీద నిలబడతాడంటావా? కోట్లిచ్చినా మాట తప్పని వంశం అండి వాళ్ళది. నానమ్మ, బియ్యం అక్కడలేవే, ఇక్కడ ఉన్నాయి. ఆ మాత్రం నాకు తెలీదా? కింద పడ్డ బియ్యాన్ని ఏరుతున్నాలే. అవును, పొద్దెక్కింది, మీకు భోజనాలు వడ్డించమంటారా? సుబ్బారావు గారి దారిలో కనిపించారు నానమ్మ. ఆయన భోజనానికి పిలిచాను. ఆయన వచ్చాక అందరం కలిసి భోజనం చేస్తాం. అలాగేలే. అమ్మా, రండి బాబు రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఏమిటి బాబు ఆలోచిస్తున్నారు? ఇది మీ సొంత ఇల్లు అనుకోండి. రండి బాబు రండి రండి. అదేంటమ్మా అడుక్కున్నాం లోపల తీసుకొచ్చావు? ఎవరు అడుక్కునేవాడు? ఆయన మన అతిథి. అతిథికి సేవ చేసుకోవడం ఎంతో పుణ్యం. అతిథి దేవో భవ అన్నారు. ఎప్పుడు వినలేదా? నీకు ఇష్టం లేకపోతే చెప్పు, పంపించేస్తాను. అంతేగాని అడుక్కునేవాడు బిచ్చగాడని నువ్వేమో అవమానం చేయక్కర్లేదు. మీరు రండి రండి. అమ్మా భిక్షమేయండి అమ్మా. చే వేదవ సచ్చినాడా, అమ్మా భిక్షమయ్యని ముందే అనుంటే అసలు నేను లోపలికే తీసుకెళ్లేదని కాదు. అమ్మా అని అంతటితో కట్ చేసావు. పావతలకి మళ్ళీ చుట్టుపక్కల కనబడ్డావో కాళ్ళు చేతులు విరగొడతాను, జాగ్రత్త. రే, ఎక్కడున్నావురా? ఇక్కడ ఉన్నానమ్మా. నేను బియ్యం ఎక్కడ ఆరబోసాను? ఎంత ఆరబోసారమ్మా? నన్ను అక్కడ తీసుకెళ్ళు. మరి భిక్ష పెడతారమ్మా? ముందు తీసుకెళ్ళరా చెప్తాను. రండమ్మా, రండి రండి అమ్మా. ఇదిగో అమ్మా, బియ్యం ఇక్కడే ఉన్నాయి. అబ్బో, నాకు తెలుసులే. అమ్మా బిచ్చమేయండి అమ్మా. ఒరే, ముందు నా కర్ర ఎక్కడుంది, అందుకోరా. ఇలా ఇదిగోండి అమ్మా. ఏమడిగా? బిచ్చమమ్మా. భిక్షమా? భిక్షం కావాలండి, భిక్షం భిక్షం. పొద్దున్నే నా పరువు తీసావు కదరా, పరువు తీసావు కదా. భిక్షం అంట, భిక్షం. నానమ్మా మళ్ళీ వచ్చాడు. ఇందాక అమ్మ అన్నాడు, ఇప్పుడు నాన్నమ్మ అంటున్నాడు. గుర్తుపట్టలేననుకుంటున్నాడేమో. చెప్తాను వీడి పని. ఒరే, ఇలా రారా. ఏంటి నానమ్మా? దగ్గరికి వచ్చావా? వేదవ సచ్చినోడా, దొంగ వేదవ. ఒక్కసారి మోసం చేసి గొంతు మార్చి నాన్నమ్మ మళ్ళీ మోసం చేస్తావా? ఎలా, నేను గుర్తుపట్టలేదనుకున్నావా? మళ్ళీ ఇటు పక్క వచ్చావా కాళ్ళు విరగొడతాను, జాగ్రత్త. నానమ్మ, వాడు ఎవడనుకుంటున్నావు? మన సొడ్డిగాడు. నాకు తెలీదేంటి? వాడు చేసిన ఏదో పనికి కొట్టక ముద్దెట్టుకుంటారా? లే గోపి, ఎందుకైనా మంచిది నువ్వు ఇక్కడే ఉండు. ఆ సుబ్బారావు గారు వచ్చినా ఇదే సన్మానం చేయగలదు. అలాగే అన్నయ్య. శంకరయ్య, అమ్మా, నాకు కాస్త తలనొప్పిగా ఉంది. వంటవాడికి చెప్పి స్ట్రాంగ్ గా కాఫీ పంపించు. అలాగేనమ్మా. గౌరీ గౌరీ, ఈ సొంటి కాఫీ తాగు, తలనొప్పి తగ్గిపోతుంది. బాబాయ్, కాఫీ నేను చెప్తాను, మీరు వెళ్ళి పని చూసుకోండి. అలాగే బాబు.
ఏయ్, ఎవరు నువ్వు? నేను కొత్తగా వచ్చిన డ్రైవర్ని. మీరు కాఫీ కావాలన్నారంట, తీసుకొచ్చాను. బుద్ధి జ్ఞానం లేదు. లోపలికి వచ్చేటప్పుడు తలుపు కొట్టి రావాలని తెలీదు. క్షమించండి, పొరపాటైపోయింది. సరే సరే, అక్కడ పెట్టేళ్ళు. ఏంటిది? సొంటి కాఫీ. మీకు తలనొప్పిగా ఉందని. షడా, నువ్వు డ్రైవర్వా డాక్టర్వా? నేను సొంటి కాఫీ అడిగానా? చెప్పింది చేయడం నేర్చుకో, అతి తెలివి ప్రదర్శించుకో. అయినా నువ్వెందుకు తెచ్చావు? వంట మనిషి ఏమైంది? తీసుకెళ్లి దానికి కాఫీ తామని చెప్పు. ఏమయ్యా, మసాలా వడ ఉందా? లేవు. పొద్దున్న 500 వడలేసాం. కాలేజీలో స్ట్రైక్ అని తీసుకెళ్లారు. కాలేజీ స్ట్రైక్ కి మసాలా వడకి సంబంధం ఏంటి? కొట్టారంటే తల పగలొద్దు. మా హోటల్ వడలంత స్ట్రాంగ్. ఒకే ఒక వడుంది, తెమ్మంటావా? అమ్మో వద్దు, దోశ చాలు. బతికిపోయాడు. చాలమ్మా, ఈ ఒక్క ముద్ద తినమ్మా ప్లీజ్. నా తల్లి కదా, ఈ ఒక్క ముద్ద. ఈ డ్రైవర్ని చూస్తుంటే నా కొళ్ళు మండిపోతుంది. ఏ, అతని పద్ధతేం బాలేదు. ఎప్పుడు నన్ను రకంగా చూస్తున్నాడు. అతను అలా చూస్తున్నాడని నీకెలా తెలుసు? అంటే నువ్వు అతని వైపు చూస్తున్నట్టేగా. చూడమ్మా, చూపులకు కనిపించేది అతని శరీరం ఒక్కటే. అతని మనసులోకి చూస్తే నువ్వు అలా మాట్లాడవేమో. నమస్తే పెద్దాయనా. నమస్తే. ఏంటి ఎప్పుడు ఇంట్లోంచే కదలరు? ఎక్కడికి బయలుదేరారు? చిన్న తమ్ముడు పట్నంలో డాక్టర్ చదువుతున్నాడు కదా, వాడిని చూసొద్దామని. అలాగా, మంచిది, వెళ్ళండి. వస్తానండి. రారా. ఆగండి ఆగండి, ఎక్కడికి? లోపలికయ్యా. చేతులు ఏంటి ఇవన్నీ? జంతికలు, చెకోడీలు, లడ్డూలు. ఏంటయ్యా ఇవి అమ్ముకోవడానికి ఇదేమో టూరింగ్ ట్యాక్స్ అనుకున్నావా? మెడికల్ కాలేజ్. వెళ్ళండి. అది కాదు బాబు, ఈయన తమ్ముడు ఈ కాలేజీలో చదువుతున్నాడు. ఓహో, ఈయన గారు తమ్ముడు ఈ కాలేజీలో చదువుతున్నా అంటే మీరు నమ్మాలి. ఎవయ్యా మీకు ఎలా కనపడుతున్నాను నేను? వెళ్ళండి. అది కాదయ్యా, నేను చెప్పేది తప్పండి. నమస్కారం సార్. ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందా? ఇంకా కాలేజ్ కదా. నేను చూసుకుంటా కదా. అందరూ వచ్చారు సార్, కానీ ఇంకా ఎంత ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది? హలో సత్యం. కంగ్రాట్స్ యార్. థ్యాంక్ యూ సో మచ్. రే శేఖర్, కంగ్రాట్స్ రా, అద్దరు కొట్టేసా. రే గోపాలం, నీ తమ్ముడిని అందరూ పొగుడుతున్నారా? ఒకవేళ ఫస్ట్ క్లాస్ వచ్చిందేమో. మరి ఊరికే పొగుడతారా? నా తమ్ముడంటే ఏమనుకున్నావు? రే శేఖర్, మా డాడీ రా, కమిషనర్ ఆఫ్ పోలీస్. నమస్కారం అండి. నా ఫ్రెండ్ శేఖర్. కంగ్రాచులేషన్స్ మై బాయ్. థ్యాంక్ యూ సార్. ముందుకెళ్దాం పదరా. లేదే, వద్దురా. ఏ తమ్ముడు డాక్టర్ చదవడం మనకి గర్వంగా ఉండొచ్చు కానీ ఈ పల్లెటూరుని తన అన్నయ్య అని చెప్పుకోవడానికి వాడికి ఇబ్బందిగా ఉంటుంది. పైగా వాడి చుట్టూ పెద్ద పెద్దోళ్ళంతా ఉన్నారు. ఇలా దూరం నుంచే చూద్దాం. డియర్ స్టూడెంట్స్, మన కాలేజీ రజతోత్సవం జరుపుకునే సందర్భంలో మన కాలేజీ అంతా గర్వపడే విషయం, మీరందరూ ఆనందించే విషయం ఒకటి చెప్తాను వినండి. మన ఫైనల్ ఇయర్ స్టూడెంట్ మిస్టర్ శేఖర్ ఎరాడికేషన్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ ద న్యూ మిలీనియం అనే విషయం మీద ఒక అనలిటికల్ ఆర్టికల్ రాశారు. ఆ పేపర్ను ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ అప్రూవ్ చేసింది. ఆ స్టూడెంట్ని, మన కాలేజీని కూడా అభినందిస్తూ నిన్ననే ఒక లెటర్ వచ్చింది. ఇంతటి చిన్న వయసులో ఇటువంటి అద్భుతమైన పేపర్ను సమర్పించిన మిస్టర్ శేఖర్ను అభినందిస్తూ మీ తరపున, మన కాలేజీ తరపున గోల్డ్ మెడల్తో సత్కరించాలని నిర్ణయించాం. మిస్టర్ శేఖర్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్.
కంగ్రాట్స్ మై బాయ్. థ్యాంక్ యూ సార్. ఇది పెట్టుకో. తీసుకోండి తీసుకోండి బాబు. నాకు తినండి బాబు. మీరు తీసుకోండి. గౌరవనీయులైన హైకోర్టు జడ్జ్ శ్రీ రామ్మోహన్ రావు గారిని వారి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ బహుకరించవలసిందిగా కోరుతున్నాం. మిమ్మల్ని లోపల రావద్దంటే నాకు కళ్ళు కప్పి లోపలికి వస్తారా? పోయింది బయటికి. అది కాదు బాబు, ఒక్క నిమిషం చూసి వచ్చేస్తాం. అమ్మిని చాలవా? నడవండి బయటికి. ఆడిటోరియంలో లడ్లు అమ్ముతారు సార్. ఏమయ్యా ఇదేమన్నా బస్ స్టాండ్ అనుకున్నావా? ఇలా బయటికి సార్. చంద్రం నేను చెప్పేది విను. చంద్రం గొడవ వద్దు చంద్రం. ఎంత పొగరా నీకు? మా అన్నయ్య మీద చేయిస్తావా? నిన్ను ప్రాణాలు తీస్తాను. చెప్పేది విను. చంపేస్తాను. గొడవద్దు శేఖర్, నా మాట వినరా. నువ్వు రా అన్నయ్య. నేనా? డియర్ స్టూడెంట్స్, నేనేదో గొప్పగా సాధించానని నన్ను అందరూ ప్రశంసించారు. ఈ ప్రశంసలన్నిటికీ కారణం నేను కాదు, ఈయన మా అన్నయ్య. మా అన్నయ్య కనుక నన్ను కష్టపడి చదివించుండకపోతే నేను ఈ పాటికి ఏ పల్లెటూళ్ళలోనూ గేదెలు కాసుకుంటూ ఉండేవాడిని. ఈయన ముతక బట్టలు చూసే కదా అవమానించారు. ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే కారణం ఈ ముతక బట్టలే. నేను తెల్ల కోటు వేసుకుని డాక్టర్ని కావాలని ఈయన కాడి కట్టి దుక్కి దున్ని తన జీవితాన్నంతా బురదలో గడిపాను. డియర్ ఫ్రెండ్స్, నా తల్లిదండ్రులు నేను చూడలేదు. అటువంటి నాకు ఒక తల్లి తండ్రి పెంచి పెద్ద చేసి నాకు జీవితాన్ని ఇచ్చిన మహానుభావుడు మా అన్నయ్య. నాకు వేరే దేవుడు లేడు, మా అన్నయ్య నాకు దేవుడు. నాకు దొరికినట్టు మా అన్నయ్య లాంటి బంగారు అన్నయ్య ఈయనకి లేడు. అలా ఉండుంటే ఈయన కూడా ఎన్నో సాధించేవారు. మీ అందరిలాగా సూటు బుట్టు వేసుకుని ఇక్కడికి వచ్చి అన్నయ్య. Señor,